ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. దేవుని వాక్యం మనలను మంచి మార్గంలో నడిపిస్తుంది. మార్గం చూపే దేవుని వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని వాక్యంను చదువుకుందాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. Ephesians chapter 4 verse 32. Be kind and compassionate to one another, forgiving each other, just as in Christ God forgave you. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము ద్వారా లోకంలోని మనుష్యులందరిలో పాపము ఏలుతుంది. అయితే సృష్టికర్త అయిన దేవుడు పాపం నుండి మనలను విమోచించుటకు తన ఏకైక కుమారుణ్ణి పంపి సిలువకు అప్పగించి మన పాపములను క్షమించాడు. దేవుడు క్షమించకపోతే మనము నిత్య నాశనానికి వెళ్తాము. క్షమాపణ లేకుంటే దేవునితో సహవాసము చేయలేము. కాబట్టి మనము పాపులముగా ఉన్నప్పుడే ప్రభువు మన కొరకు చనిపోయి మనలను క్షమించాడు. ఇది దేవుని కృప. అందుకే మన పట్ల ఎవరైనా తప్పు చేసి ఉంటే వారు మనలను బాధించిన విషయములను గుర్తు చేసుకోకుండా వాటికి బదులుగా దేవుని కృపయు దయను ప్రేమను గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనము మన జీవితంలో ముందుకు వెళ్ళగలము. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోక ప్రకారము క్షమించిన వాడు చేతకానివాడు, పగ తీర్చుకునేవాడే హీరో. అయితే ఇతరులను క్షమించిన వాడు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. ఏంటి ఆ ఆశీర్వాదాలు అంటే, క్షమాపణ ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాము. క్షమాపణ ద్వారా మన మనస్సులోని చెత్తను బయటపడవేస్తాము. క్షమాపణ ద్వారా గతంలోని చేదు విషయాల నుండి విడిపించబడతాము. క్షమాపణ ద్వారా అపవాదిని ఎదిరించవచ్చును. క్షమాపణ ద్వారా మనకు మనశ్శాంతి కలుగుతుంది. క్షమాపణ వలన మనము ఆరోగ్యమును పొందుకుంటాము. క్షమాపణ వలన దేవుణ్ణి పూర్ణ హృదయంతో స్తుతించగలము. మై డియర్ ఫ్రెండ్, స్క్రిప్చర్ సేస్, I am he who blots out your transgressions for my own sake, and I will not remember your sins. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మీ ఉచితమైన కృప ద్వారా మమ్మలను క్షమించినందుకు మీకు స్తోత్రములు. తండ్రి, మేము కూడా ఇతరులను క్షమించే మనస్సును మాకు దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, వ్యాపారాన్ని, చదువులని, ఉద్యోగాల్ని, చేతి పనులను, పరిచర్యను దీవించుమని, సమాధానమును దయచేయుమని, సమాధానమునకు అధిపతి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.